బ్రేకింగ్ న్యూస్ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంగా గుర్తించారు. జైషే మహమ్మద్ లింక్ తో వైద్య విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్న ఇర్ఫాన్ షాహీన్ ముజమిల్ ఉమర్లతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ఈ మాడ్యూల్ కు ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. జైషే వీడియోలు ఇంటర్నెట్ కాల్స్ తో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్నారు. శ్రీనగర్ లో పారామెడికల్ స్టాఫ్ గా ఇర్ఫాన్ పనిచేశాడు. బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది. చాందనీ చౌక్ మార్కెట్ రోడ్లను మూసివేశారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ను కూడా మూసివేశారు. జైషే మహిళా కమాండర్ డాక్టర్ షాహిద్ ను విచారిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పేలుడు పదార్థాలను డాక్టర్ షాహిద్ నిల్వ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇర్ఫాన్ ది జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంగా గుర్తించారు. అలాగే జైషే మహమ్మద్ లింక్ తో వైద్య విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇర్ఫాన్ షాహీన్ ముజమిల్ ఉమర్లతో దేశవ్యాప్తంగా ఇటు పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ఈ మాడ్యూల్ కు ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. అయితే జైషే వీడియోలు ఇంటర్నెట్ కాల్స్ తో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్నాడు. శ్రీనగర్ లో పారామెడికల్ స్టాఫ్ గా ఇర్ఫాన్ పనిచేస్తున్నాడు. బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది. చాందనీ చౌక్ మార్కెట్ రోడ్లను మూసివేశారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ను కూడా మూసివేశారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు దీనికి సంబంధించి విద్యార్థులంతా కూడా ఒక దగ్గరికి చేర్చి ఉగ్రవాదం వైపు పనిచేసే కుట్రగా కూడా ఆయన క్లాసెస్ తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే అతను ఇర్ఫాన్ ని అరెస్ట్ చేశారు. అలాగే జైషే మహమ్మద్ కి లింక్ తో వైద్య విద్యార్థులను కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇర్ఫాన్ అయితే దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు కూడా ఆయన ప్లాన్ చేశాడు. అయితే ఈ మాడ్యూల్ కు ఫైనాన్షియర్ గా కూడా డాక్టర్ షాహీన్ ఉన్నారు. అయితే జైషే వీడియోలు ఇంటర్నెట్ కాల్స్ తో ఇటు విద్యార్థులను కూడా ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్న క్రమంలో ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే ఇర్ఫాన్ ని అరెస్ట్ చేశారు. అలాగే శ్రీనగర్ లో ఇర్ఫాన్ పారామెడికల్ స్టాఫ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అయితే మొన్న ఏదైతే ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిందో ఆ ఘటనకి సంబంధించి కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు మొదలుపెట్టారు. చాందనీ చౌక్ మార్కెట్ అలాగే రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అన్నింటినీ కూడా మూసివేశారు. ఇటు జైషే మహిళా కమాండర్ డాక్టర్ షాహిద్ ను కూడా విచారిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పేలుడు పదార్థాలను డాక్టర్ షాహిద్ నిల్వ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఐఈడీగా మార్చక ముందే పేలి ఉండొచ్చని తెలుస్తోంది. ఇక దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు జైషే మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బ్లాస్ట్ కు నిన్న అరెస్ట్ అయిన డాక్టర్లకు సంబంధాలు ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి 42 వస్తువులను సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు. ఇవాళ ల్యాబ్ లో పరీక్షలు జరపనున్నారు. ఏ పేలుడు పదార్థాలు వాడారనేది నిర్ణయించేందుకు సేకరించిన 42 శాంపిల్స్ ను ఫోరెన్సిక్ బృందం టెస్ట్ చేయనుంది. అయితే పేలుడు కారణంగా ఇప్పటికే 12 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శాశ్వత వైకల్యం పొందిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చు అంటూ ఇప్పటికే దర్యాప్తు బృందాలైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఐఈడీగా మార్చక ముందే బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే షాహీన్, ముజమిల్, ఉమర్లతో కూడా దేశవ్యాప్తంగా పేలుళ్లకు సన్నాహం చేసినట్లుగా కూడా అధికారులు తేల్చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఒక వ్యక్తిని అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి డాక్టర్ కూడా ఇందులో కీలకం అంటూ కూడా ఆ డాక్టర్ని కూడా ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. అయితే దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకే ఈ జైషే మహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇటు శ్రీనగర్లోని ఇర్ఫాన్ పారామెడికల్ స్టాఫ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బ్లాస్ట్ ఘటనపై అయితే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఈ బ్లాస్ట్ కి సంబంధించి నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ కి కూడా సంబంధాలు ఉన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటు ఎర్రకోట పేలుడు ఘటనా స్థలం నుంచి ఇప్పటికే అధికారులు 42 వస్తువులను అయితే సేకరించారు. వాటి ఆధారంగా ఇటు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏమేమి వాడారు పేలుడుకు సంబంధించి అనే దానిపై అయితే ఒక క్లారిటీ రాబోతోంది. మరొక వైపు చూసుకుంటే ఇటు ఫారెన్సిక్ బృందం వాటన్నిటిని శాంపిల్స్ ని సేకరించి వాటి వివరాలైతే వెల్లడించబోతున్నారు. ఇటు డాక్టర్ షాహీన్ సాహిద్ ని కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనక వాళ్ళ హస్తం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులైతే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న ఏదైతే ఢిల్లీలోని బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ లో ఇప్పటికే 12 మంది అయితే మరణించారు. అలాగే మరికొంతమంది గాయపడ్డారు. అయితే దానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఇటు ప్రస్తుతం ఇర్ఫాన్ అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున అనేక చోట్ల బాంబ్ బ్లాస్ట్లకి వీళ్ళు ప్లాన్ చేసినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మాస్టర్ షోపియాన్కు చెందిన ఇర్ఫాన్ ఒక టెర్రర్ మాస్టర్ మైండ్ గా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడే ఒక విద్యార్థులను కూడా ఉగ్రవాదం వైపు నడిపించే విధంగా వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా క్లాసులు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మాడ్యూల్ కు ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షాహీన్ ను కూడా ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన వెనుక ఏం జరిగింది, ఈ ఘటన వెనుక వాళ్ళు కూడా ఉన్నారు అన్న అనుమానంతో ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. నౌకా మసీదులో ఇర్ఫాన్ విద్యార్థులతో ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ శ్రీనగర్లోని పారామెడికల్ స్టాఫ్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే మొన్న ఏదైతే ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించిందో దానికి సంబంధించి కూడా కొత్త కోణం వెలుగులోకి వస్తూ ఉంది. ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో అక్కడ ఐఈడీ రవాణా చేస్తూ ఉండగానే పేలి ఉండొచ్చు అంటూ కూడా దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఐఈడీ ఆ బాంబు అమర్చే క్రమంలోనే పేలిపోయి ఉండొచ్చు అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే అక్కడికి ఎన్ఐఏ అధికారులు చేరుకొని దాదాపు 42 శాంపిల్స్ 42 పరికరాలను అయితే వాళ్ళు తీసుకొని వాటన్నిటిని కూడా పరీక్షా కేంద్రాలకు తరలించారు. పరీక్ష కేంద్రాలకు తరలించి ఎలా వాడారు, బాంబు ప్లాస్టిక్ సంబంధించి ఏ విధమైన పరికరాలు వాడారు అనేది కూడా ఇప్పుడు సేకరించే పనిలో అయితే ఉన్నారు. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ది ఇటు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంగా గుర్తించారు. జైషే మహమ్మద్ లింక్ తో వైద్య విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇర్ఫాన్ షాహీన్, ముజమిల్, ఉమర్లతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశాడు. అయితే ఈ మాడ్యూల్ ఫైనాన్షియర్ గా డాక్టర్ షాహీన్ ఉన్నారు. అయితే జైషే వీడియోలు, ఇంటర్నెట్ కాల్స్ తో విద్యార్థులను ఉగ్రవాదం వైపు మలుచుకుంటున్నారు. ఢిల్లీ పేలుడు వీడియో బయటకు మరో వీడియో వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు స్పీడప్ చేశారని చెప్పుకోవాలి. అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నాయి. అయితే సీసీటీవీలో
పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడు వీడియో అయితే మరొకటి బయటకు వచ్చింది. దాన్ని ఆధారంగా అధికారులు అయితే ఏం జరిగింది, అసలు ఎప్పుడు పేలుడు సంభవించింది, వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా ప్లాన్ జరిగింది, ముందుగా I-20లో బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి అసలు కారు ఏ విధంగా వచ్చింది, కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనే వివరాలన్నింటిని కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియో ద్వారా అయితే అధికారులు దాన్ని కూడా ఒక కీలకంగా తీసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గరే ఈ ఘటన జరిగింది కాబట్టి ఇటు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ అలాగే చాందనీ చౌక్ మార్కెట్ని కూడా ప్రస్తుతం మూసివేశారు. ఇటు జైషే మహిళా కమాండర్ డాక్టర్ షాహిన్ షాహిద్ని కూడా ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా కూడా పేలుడు పదార్థాలను డాక్టర్ షాహిన్ షాహిద్ నిల్వ చేస్తున్నట్లుగా ప్రస్తుతం గుర్తించారు. అయితే ప్రస్తుతం దర్యాప్తు అంతా కూడా CCTV దృశ్యాల ద్వారానే చేస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడు కేసులు అయితే ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం మన ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా కొత్త కోణం అనేది వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎనీ అధికారుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? రైట్ ప్రస్తుత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనకు సంబంధించిన కొత్త విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. దీంట్లో కీలక సూత్రధారులను ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇర్ఫాన్ ఇమామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో కీలక సూత్రధారిగా కూడా ఇర్ఫాన్ ఇమామ్ ఉన్నారు. ఏదైతే ఉమర్ మహమ్మద్, మరోవైపు ఆదిల్, ముజ్బుల్ మహమ్మద్, షాహిన్ షాహిద్ వీరందరికీ కీలక సూత్రధారిగా ఇతను ఏది చెప్తే అది వారంతా కూడా చేసేవారు అనేది కూడా ప్రధానంగా దర్యాప్తులో తెలిసింది. దానిలో భాగంగా ఇమామ్ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకుని ఇటు అధికారులు ఈ పేలుడుకు సంబంధించి మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా కూడా పేలుడు పదార్థాలు దగ్గర చేర్చి ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేయాలి, ఎంతమందిని దీంట్లో కీలక పాత్రధారులుగా ఉంచాలనే కోణంలో కూడా ఈ ఇమామ్ ఇర్ఫాన్ ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇమామ్ ఇర్ఫాన్ ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ మెడికల్ స్టూడెంట్స్తో అక్కడున్న మస్జిద్కు వెళ్ళి వారందరితో మాట్లాడుతూ ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన వీడియోస్ అలాగే ఫొటోస్ అని కూడా వారికి చూపించి వారిని ప్రేరేపించి ఉగ్రవాదం వైపు డైవర్ట్ చేసేందుకు కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారనేది కూడా ఈ దర్యాప్తు సంస్థల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఇక నిన్న ఈ పేలుడు ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ NIAకు ఈ విచారణను దర్యాప్తును అప్పగించింది. NIA కూడా ఈ విచారణను దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో కూడా బైసరైన వ్యాలీలో ఇటు పెహల్గాంలోని బైసరైన వ్యాలీలో కాల్పుల ఘటన ఏదైతుందో 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ ఘటనకు సంబంధించి కూడా ఎంతో వేగవంతంగా దర్యాప్తును కొనసాగించింది NIA. దానిలో భాగంగా 2800 మంది సాక్షులను అక్కడ విచారించింది, సాక్ష్యాలను సేకరించింది. లోకల్గా ఉన్న స్థానికుల వల్లే ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి దాడులు చేస్తున్నారు, ఎవరు కూడా వారికి సహకరించొద్దంటూ కూడా ఈ NIA వారందరికీ కూడా సూచించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆ సూత్రధారులు ఎవరు, దానిలో ఎవరెవరు కాల్పులకు పాల్పడ్డారని వారందరినీ కూడా గుర్తించింది. దానిలో ఇటు భారత ఆర్మీ వారందరినీ కూడా మట్టుబెట్టింది. ఇక తర్వాత ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం ఇక్కడ ఫరీదాబాద్లో మొత్తం పేలుడు పదార్థాలని కూడా నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఢిల్లీలో భారీ పేలుడుకు కుట్ర పన్నారు. ఇక్కడ ఏదైతే సోమవారం 6:52 సమయంలో బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతంలోనే మనం ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఎర్రకోట గేట్ నెంబర్ 1 అలాగే మెట్రో గేట్ నెంబర్ 4 ఈ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. మనం చూస్తున్నాం సోమవారం సాయంత్రం 6:52 సమయంలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతం ఇక్కడ మనం చూస్తున్నాం. పోలీసులు అంటున్నారు ఈ వైట్ క్లాత్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్ కు అతి సమీపంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి దారి ఇక్కడ పోలీసులు ఇక్కడ మొత్తం బార్కెట్ ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని రాకుండా కేవలం దర్యాప్తు అధికారులు మాత్రమే, అందులోనూ యూనిఫామ్ లో ఉన్న వారిని మాత్రం లోపలికి రాణిస్తున్నారు. సివిల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జాక్ట్ ఇక్కడ దీనికి అతి సమీపంలోనే గేట్ నెంబర్ 1 ఇక్కడికి గేట్ నెంబర్ ఇండియా ఇది రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన గేట్ నెంబర్ 1 ఈ గేట్ నెంబర్ 1 ఎట్ ద సేమ్ పక్కనే దీని పక్కనే రెడ్ ఫోర్ట్. ఈ రెడ్ ఫోర్ట్ మనం చూస్తున్నాం. ఈ రెడ్ ఫోర్ట్ ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ చేస్తూ ఉంటారు. ఆగస్టు 15కి ఇక్కడ
ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఈ మెయిన్ గేట్కి 50 to 40 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఒక 15 మీటర్స్ ఉంటుంది. టోటల్గా ఇక్కడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరించే ప్రాంగణానికి 60 మీటర్ల దూరంలోనే ఈ కారు పేలుడు అనేది సంభవించింది. అంటే కారు పేలుడు పథకం ప్రకారం జరిగిందా, లేకపోతే ఆ పేలుడు పదార్థాలను తరలిస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందా, బ్లాస్ట్ సంభవించిందా అనేది కూడా తెలియాల్సింది. కానీ నిఘా వర్గాలు మాత్రం అంటే ఒక పెద్ద పేలుడుకు బ్లాస్ట్కు ప్లాన్ చేశారు. కానీ ఆ పేలుడు పదార్థాలను తరలించే క్రమంలో దాంట్లో ఉన్న డిటోనేటర్లు కానీ అమోనియం నైట్రేట్ కానీ ఇతర పేలుడు పదార్థాలు దాంట్లో ఉన్న నేపథ్యంలో అతను ప్యానిక్కి గురై ముందుగానే అక్కడ బ్లాస్ట్ చేశాడా, లేదా వెళ్తున్న సమయంలో బ్లాస్ట్ అయిందా అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. దానిలో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ సాక్ష్యాలను, ఆధారాలను, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ఈ సూత్రధారి, ఈ బ్లాస్ట్కు సంబంధించిన సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఇమామ్ ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లోని మాడ్యూల్లో కీలకంగా ఇమామ్ ఇర్ఫాన్ ఉన్నారు. కాశ్మీర్లో అతన్ని ప్రత్యేక బలగాలు అరెస్ట్ చేశాయి. ముఖ్యంగా డాక్టర్లను ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేందుకు డైవర్ట్ చేసేందుకు అతను కీలకంగా వ్యవహరించారు. బాంబుల తయారీ పేలులకు అతను ప్లాన్ చేశాడు. కాశ్మీర్లోని షోపియాన్కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ను పాక్లోని జైషే మహమ్మద్తో ఇర్ఫాన్కు భారీగా లింకులు ఉన్నాయి. ఈ జైషే మహమ్మద్ సంబంధించిన వ్యవస్థాపకుడు మసూద్ అజార్ మహమ్మద్కు ఇర్ఫాన్ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా అనేక హైజాక్ల్లో కూడా అతను కీలక సూత్రధారిగా ఉన్నారు. ఇక నౌగాంలోని మసీదులో, జమ్మూ కాశ్మీర్ నౌగాం మసీద్ ఏదైతుందో ఆ మసీదులో అక్కడికి వచ్చిన విద్యార్థులను మోటివేట్ చేసి ఉగ్రవాదం వైపు డైవర్ట్ చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు డాక్టర్ ముజ్మిల్ అలాగే ఉమర్లతో నేరుగా ఇర్ఫాన్కు లింకులు ఉన్నాయి. ఉమర్ మహమ్మద్ ఏదైతే ఇక్కడ చనిపోయారని చెప్తూ ఉన్నారో అతను ముజ్మిల్ మహమ్మద్ ఎవరైతే ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. అతనికి షాహీన్ షాహిద్కు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఆర్థిక కార్యకలాపాలను కూడా షాహీన్ షాహిద్ చూస్తూ ఉన్నారు. మరోవైపు ఉమన్ వింగ్, జైషే మహమ్మద్ సంబంధించిన ఉమన్ వింగ్కు కీలక బాధ్యతలు తీసుకుని ఉమన్ వింగ్ను వ్యాపింపజేసేందుకు తనకు బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు వీరికి ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా అన్ని విధాలా వారికి సహకరించే విధంగా కూడా షాహీన్ షాహిద్ ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముజ్మిల్ మహమ్మద్ ఈ షాహీన్ షాహిద్ సంబంధించిన కారును వినియోగించేవారు అంటూ కూడా ఈ పేలుడు పదార్థాలను కూడా ఆ కారులోనే తరలిస్తున్న నేపథ్యంలో కారును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు షాహీన్ షాహిద్ సోదరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అతని నుంచి కూడా కీలక సమాచారం సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మాడ్యూల్కు సంబంధించినంత కూడా ఇర్ఫాన్ని నడిపించిన నేపథ్యంలో ఢిల్లీలో ఈ బ్లాస్ట్కు సంబంధించి లింకులను కూడా బయటపడుతున్నాయి. మొత్తం అక్కడ ఒకవైపు ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇతర కీలక దర్యాప్తు సంస్థలందరూ కూడా ఈ ఉగ్రవాద మూకలను ఏరివేసే క్రమంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఒకవైపు ఆదిల్, జమ్మూ కాశ్మీర్లో ఆదిల్ను అరెస్ట్ చేశారు. తర్వాత ముజ్మిల్ మహమ్మద్ అరెస్ట్ చేసి వారిద్దరిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇతని పేరు బయటకు వస్తుందనే భయంతోనే ఈ బ్లాస్ట్కు పాల్పడ్డారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా దర్యాప్తు సంస్థలు దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే ఆ పేలుడు పదార్థాలు తరలించే క్రమంలో బ్లాస్ట్ జరిగిందా, లేదా అతను భయానికి గురై, ఆందోళనకు గురై తీసుకొచ్చి బ్లాస్ట్ ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉన్న రెడ్ ఫోర్ట్ వద్ద ఈ బ్లాస్ట్కు పాల్పడ్డాడు అనేది కూడా చూడాల్సింది. దీనికి సంబంధించిన అనేక సీసీటీవీ విజువల్స్ కానీ, మరోవైపు పొల్యూషన్ చెక్ చేస్తున్న కారు విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇమామ్ ఇర్ఫాన్కు సంబంధించి ప్రధానంగా ఈ జైషే మహమ్మద్ కీలక సూత్రధారులో ఇతను కూడా ఒకడు, వారందరితో కూడా కీలక లింకులు ఉన్నాయనేది కూడా ఈ దర్యాప్తు సంస్థలు కూడా ధృవీకరించాయి. ఇక ఈ పేలుడుతో ఈ చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులన్నీ కూడా క్లోజ్ చేశారు, మూసేశారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ కూడా మరో 3 రోజుల పాటు క్లోజ్ చేసి ఉంటుంది. ఇక భారతదేశంలో జైషే మహమ్మద్ మహిళా కమాండర్ను డాక్టర్ షాహిన్ను నియమించారు. ఇక గత 2 సంవత్సరాలుగా పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లుగా కూడా దర్యాప్తు సంస్థల ఎన్ఐఏ విచారణలో షాహిద్ ఒప్పుకున్నారు. భారతదేశంలో ఒక పెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లుగా కూడా దర్యాప్తులో డాక్టర్ షాహిద్ అంగీకరించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ సోదాలు నిర్వహించి అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఇటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిన్న 6 జిల్లాల్లో సోదాలు నిర్వహించి అక్కడ కొన్ని కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ నిన్న ఫరీదాబాద్లో మొదటి రోజు ఏదైతే 360 కేజీల అమోనియం నైట్రేట్, 2900 కేజీల పేలుడు పదార్థాలు, ఇతర పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ప్రాంతంలోనే సెక్టర్ 56లో ఫరీదాబాద్లో మరో 55 కేజీల పేలుడు పదార్థాలు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో వారితో సంబంధాలున్న, ఉగ్రమూకలకు సంబంధాలున్న, ఉగ్రవాదానికి ప్రేరేపితమవుతూ వారి వైపు మొగ్గు చూపుతూ వారికి సమాచారం ఇస్తున్న ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తూ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడులు చేస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రతి రాష్ట్రంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ
ఢిల్లీలో కారు పేలుడుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో అన్ని అనుమానిత నివాసాల్లో సోదాలు నిర్వహిస్తూ అక్కడ మొత్తం వస్తువులను అక్కడ ఉన్న బుక్స్ను డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. అనుమానిత ఇళ్లలో ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రేరేపిత వీడియోస్కు సంబంధించి కానీ డేటాకు సంబంధించి కానీ మరియు పేపర్లో డాక్యుమెంట్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రతి ఒక్కరి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అనుమానిత ప్రాంతాల్లో. మరోవైపు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కూడా భారత ఆర్మీ కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు సోదాలు నిర్వహిస్తున్నారు, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులు మట్టిపెట్టాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ అడవుల్లోనూ ఇటు బయట ప్రాంతాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో మొత్తం అందరూ కూడా అన్ని చోట్ల జల్లెడ పడుతూ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉగ్రవాద సంస్థలతో సత్సంబంధాలు కలిగిన ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తూ వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ వారి ద్వారా ఎవరెవరు ప్రేరేపితమై ఉగ్రవాదంలోకి వస్తున్నారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు డాక్టర్లను ఎందుకు ఎంచుకుంటున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే డాక్టర్లు ఎవరికి హాని చేయరు, ప్రాణాలు పోస్తారు తప్ప ప్రాణాలు తీరు అనే కోణంలో అందరూ నమ్ముతారనే ఉద్దేశంతోనే డాక్టర్లను ఎంచుకున్నారు. మరోవైపు డాక్టర్ల ద్వారా కొన్ని విషపూరితమైన పదార్థాలను కూడా తయారు చేసే విధంగా కూడా డాక్టర్లను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారు. దానిలో భాగంగా ఈ డాక్టర్లను ఉగ్రవాదం వైపు మళ్లించడం ద్వారా రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి దాని ద్వారా దేశవ్యాప్తంగా కానీ వాళ్ళు ఎంచుకున్న ప్రాంతాల్లో నీటిని కలపడం ద్వారా ఈ సైనైడ్ ఏదైతే ఉందో దానికన్నా డబుల్గా ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ఈ విష పదార్థం సేవించడం ద్వారా ఇమీడియట్గా చనిపోతారనేది కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ రెసిన్ అనే విష పదార్థాన్ని ఈ డాక్టర్ల చేత చేయిస్తున్నారు. అంటే ముందు ఉగ్రవాదం వైపు వారిని డైవర్ట్ చేయడం, దాని ద్వారా వారి నుంచి సలహాలు తీసుకుని వీరి సలహాలు ఇవ్వడం ద్వారా విష పదార్థాలను తయారు చేసి ఈ టెర్రర్ అటాక్ కింద వారిని కూడా వినియోగించుకుంటూ ఈ భారత జనాభా వైపు కానీ భారతదేశంలో ఉగ్ర కుట్రలకు సంబంధించి వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ పేలుడు సంభవించిన తర్వాత గత 2 రోజులుగా కూడా ఈ జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం హైలైట్ జారీ చేసింది. ఎయిర్పోర్ట్లలో కానీ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కానీ ఇటు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100% నిఘా నేత్రం అనేది ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి, నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లు కానీ సోదాలు కానీ కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ బాంబ్ బ్లాస్ట్ను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని వెనుక ఎవరున్నారు అసలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దీంట్లో ఉంటే కనుక వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలు మళ్ళా కనుక ఈ దాడులకు పాల్పడితే భారత్ పైన దీని యుద్ధంగా అపకృత యుద్ధంగా కూడా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. దాని తర్వాత భారత్ చేసే దాడి అత్యంత భయంకరంగా ఉంటుంది, ఊహకందని విధంగా మా దాడి ఉంటుందనేది కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు సమాచారం అయితే అందుతోంది జైషే మహమ్మద్తో లింకులు ఉన్నాయనేది. ఈ ఎన్ఐఏ దర్యాప్తు అనంతరం జైషే మహమ్మద్తో లింకులు ఉన్నాయని భావించిన నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉండే అవకాశం ఉందనేది కూడా పాకిస్తాన్ కూడా భయపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, మొన్న ఏదైతే ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానిపై అయితే ఇటు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరొక వైపు అదే ప్రాంతానికి సంబంధించి అక్కడ మార్కెట్స్ అలాగే మెట్రో స్టేషన్ ని కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు కొన్ని శాంపిల్స్ ని అక్కడ ఉన్న ఆధారాలను సేకరించి వాటి సీసీ ఫుటేజ్ లో దృశ్యాల్ని చూసి వాటి ఆధారంగా అయితే ఒక దర్యాప్తు చేయబోతున్నారు. ఇటు బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశం దగ్గర కొన్ని శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షా కేంద్రాలకైతే అధికారులు తరలించారు. ప్రస్తుతం దీనిపై అయితే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.